మిత్రధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడ్డానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో సీఎంకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడారని సీఎం రేవంత్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. బాధ్యతతో వ్యవహరిస్తే మీ జాతికి న్యాయం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏదో అన్నాడు అంటే చెప్పిన సహాయం అందించినప్పుడు దామన్న రేవంత్ మాదిగా అన్నాడని, బీసీ కులగణం చేసినాడు మా మహేష్ గౌడ్ రేవంత్ గౌడ్ అన్నాడని, శ్రీహరిని మంత్రి చేస్తే రేవంత్ ముదిరాజ్ అన్నాడని, అనిల్ యాదవ్ను ఎంపీగా చేస్తే రేవంత్ యాదవ్ అన్నాడని, సిక్కులకేదో సాయం చేస్తే సర్దార్ రేవంత్ సింగ్ అన్నారని, క్రిస్టియన్స్కి ఏదో సాయం చేస్తే డేవిడ్ రేవంత్ అన్నారని, ఇతరులకు మైనారిటీలకు సహాయం చేస్తే ఒక ఆయన అసదుద్దీన్ రేవంతుద్దీన్ అన్నాడని, ఏ పేరు మీద పిలిచినా నేను ఏం బాధపడను. నేను మీ అందరు వాడిని. ఇవాళ నేను ఇంత చిన్న వయసులో తక్కువ సమయంలో శ్రీహరణ నా మొదటి ప్రస్థానం నుంచి చూసుకుంటూనే వస్తున్నాడు. దామన్న అయితే నాకు మిత్రుడు, రాజకీయాలు లేనప్పుడు కూడా దామన్నతో నాకు పరిచయం ఉంది. చూసుకుంటూ వస్తూనే ఉన్నారు. వాళ్ళు నాకంటే ముందు చాలా పెద్ద పెద్ద హోదాలలో ఉన్నారు. జయపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారు దామన్న తండ్రికి మిత్రులు. వాళ్ళందరూ కూడా పిసిసి అధ్యక్షులు కావాలని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని భావించి ఉండవచ్చు. కానీ వాళ్ళందరికీ రాని అవకాశం ఈ వయసులో నాకు వచ్చింది. ఇది 10 మందికి ఉపయోగించడానికే తప్ప 10 మందికి సహాయం చేయడానికే, నిస్సహాయులకు సహాయం అందించడం నా బాధ్యత అని నేను భావిస్తున్నా. అందుకే ఈనాడు ఈ జాతి సమస్య పరిష్కారానికి శాశ్వతంగా పరిష్కారం చూపించాలని నిర్ణయం తీసుకున్నాం. మా దామన్నకు, మా లక్ష్మణ్కు ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇస్తున్న చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి సమీక్ష చేసి అంబేద్కర్ గారి జయంతి లోపల నిధులను మంజూరు చేద్దాం, నివేదికలను తయారు చేయండి. మీరేం వజ్రాలు అడగలే, వైదూర్యాలు అడగలే, మణులు అడగలే, మాణిక్యాలు అడగలే, మీ ఆత్మగౌరవాన్ని అడిగినరు. మీ ఆత్మగౌరవాన్ని ఇచ్చే బాధ్యత నాది. కార్యాచరణ సిద్ధం చేయండి దామన్న, తప్పకుండా.